హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏబీ వ్లాగ్స్ అండ్ కిచెన్స్. ఎలా ఉన్నారు? ఈరోజు టమాటా చిత్రాన్నం చెప్తున్నానండి. రైస్ మిగిలిపోయినా, లేదు అంటే కర్రీస్కి ఏమన్నా లేకపోయినా క్విక్ మని చేసేసుకోవచ్చు. ఈ చిత్రాన్నం చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేసి నాకు కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి ఎలా ఉందో. ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ముందుగా స్టవ్ మీద బాండీ పెట్టుకొని 2 గరిటెలు ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కుతుండగా వేరుశనగ గుళ్ళు ఒక 3 స్పూన్స్ వేసుకొని ఇవి దోరగా వేయించుకోవాలి. ఈ దోరగా వేగుతుండగానే 1 స్పూను మినప్పప్పు, 1 స్పూను శనగపప్పు, అలాగే 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర చక్కగా ఇవన్నీ దోరగా వేగనివ్వాలి. 2 ఎండుమిర్చి, కొద్దిగా కరివేపాకు, ఇది చిటపటలాడుతూ ఉండగానే కొద్దిగా ఇంగువ కొంచెం అలా వేగాలి. తర్వాత 1 ఉల్లిపాయ తరుగు, 1 పచ్చిమిర్చి తరుగు. ఇది బాగా వేగాల్సిన అవసరం లేదు, కొంచెం ఉల్లిపాయ మగ్గితే చాలు. 1 నిమిషం మూత పెడదాం. ఉల్లిపాయలు మగ్గుతుండగానే 3 టమాటాలు పెద్దవి చిన్న ముక్కల కింద కట్ చేసుకున్నాను. ఇది కూడా బాగా మగ్గనివ్వాలి. టమాటా మగ్గే వరకు ఇంకొక 2-3 నిమిషాలు మూత పెట్టుకున్నాం. టమాటా చక్కగా మగ్గిపోయిందండి. ఇది అనగానే తక్కువ కూడా వచ్చేయాలి. చక్కగా మగ్గిపోయింది. ఇప్పుడు సరిపడా సాల్ట్, ఇది కొంచెం కలుపుకోవాలి. ఇప్పుడు మిగిలిన అన్నం 2 కప్పుల దాకా వేసుకోవాలి. పొడి పొడిలాడుతూ ఉండాలి చక్కగా. ఇందులో మెయిన్గా సాంబార్ పౌడరు 1 స్పూనున్నర వేయాలి. మెయిన్ ఇంగ్రీడియంట్స్ ఇదేనండి. ఇప్పుడు మొత్తం అంతా కలుపుకుందాం. ఇప్పుడు లాస్ట్గా మెయిన్ ఇంగ్రీడియంట్స్ కొబ్బరి తురుము, సాంబార్ పౌడరు, కొబ్బరి తురుము దీనికి మెయిన్ ఇంగ్రీడియంట్స్ అండి. ఇది కూడా మొత్తం చక్కగా కలుపుకొని సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. రైస్ మిగిలిన, లేదు అంటే పిల్లలకి లంచ్ బాక్స్లో కర్రీస్కి ఏమన్నా కాయగూరలు లేకపోయినా ఇలా ఈజీగా చేసి పెట్టేసేయండి. మీ పిల్లలు చాలా ఇష్టంగా తింటారు. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకున్నాను. వేడి వేడి టమాటా చిత్రాన్నం రెడీ. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.